all. We are smiling faces తో హ్యాపీగా కూర్చొని ఉన్నారు కదా. నాకు చాలా సంతోషం వేస్తుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. ఐ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు అవర్ బిగినర్ అండ్ ప్రైమరీ క్లాస్. హౌ ఆర్ యు ఆల్ డూయింగ్? ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? నైస్. I can understand from your smiling faces. Okay, right. అయితే ఇప్పుడు మనం స్ట్రైట్ అవే మన క్లాస్ టైం లోకి వెళ్ళిపోదామా? ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు వరకు మనం వింటూ ఉన్నాం కదా. How can we listen all the time? Now we'll go for an activity. I'll show you the activity with a piece of paper. You just follow me. Okay, Gracie Justice? Okay, Gracie, are you with me? Gracie and Emmanuel? Yes? Okay. Right. How are you, Joy? Fine? Right. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే I will show you an activity with a piece of paper. మీరేం చేయాలి మరి? అక్షయ్ అండ్ అభిషేక్ మీరేం చేయాలంటే మీరు చూస్తూ ఉండాలి. ఎందుకంటే చూసి రేపటికల్లా మీరు యాక్టివిటీ చేసి చూపించాలి. ఓకేనా? ఎస్ అయితే మీరు ఇలా చూపించాలి, నో అయితే ఇలా చూపించాలి. ఎస్, రైట్. ఓకే, క్రిస్టినా, హౌ ఆర్ యు క్రిస్టినా? నైస్, రైట్. సో ఇప్పుడు నేను నా కెమెరాని సెట్ చేసుకుంటాను టు షో యూ ద యాక్టివిటీ. యూ ప్లీజ్ హోల్డ్ ద లైన్. జాగ్రత్తగా గమనించండి అందరూ. ఆంటీ ఏం చేస్తున్నారో చూద్దాం. ఓకే, సో మీకు కనిపిస్తుంది కదా. అక్క కనిపించట్లేదు. జాయ్స్ అక్క, ఈజ్ ఇట్ ఓకే నౌ? ఆహా లేదక్క, లేదు కనిపించట్లేదు అక్క. Is activity time. Without our hands-on activity, we'll feel very bad, isn't it? So I'm going to take a piece of paper and A4 sheet. మీ దగ్గర ఏ A4 sheet తీసుకోవచ్చు. I'm going to give it a fold. First fold. Okay. Am I clear, Shani? ఎస్ అక్క, ఏదైనా లేకపోతే నేను చెప్తాను క్లియర్ గా. లేకపోతే సో నేను A4 sheet తీసుకున్నాను, హాఫ్ లోకి ఎగ్జాక్ట్ గా ఫోల్డ్ చేశాను. దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను. ఎస్, ఓకే. సో ఇట్లా ఫోల్డ్ చేసేసాను. ఫోల్డ్ చేసిన తర్వాత నేనేం చేయబోతున్నానంటే ఈ ఫోల్డెడ్ షీట్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇట్లాగా ఓపెన్ చేసి ఈ టిప్స్ ని ఇలా మధ్యలోకి ట్రయాంగులర్ ఆర్ కోనికల్ షేప్ లోకి వచ్చేటట్టు ఇట్లా ఫోల్డ్ చేస్తున్నా. ఓకే, యూ క్యాన్ సీ వాట్ ఐఎమ్ డూయింగ్. ఎస్, చూడండి, వీటిని ఇట్లా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మిగిలిపోయిన ఎడ్జ్ ని కూడా ఇట్లా ఫోల్డ్ చేస్తున్నా. ఓకే, ఇలా ఎడ్జ్ ని కూడా ఫోల్డ్ చేస్తున్నా. ఇట్లా ఎడ్జ్ ని ఫోల్డ్ చేసిన తర్వాత యూ కెన్ సీ దిస్ షేప్. ఒక ఫ్లిప్ ఇట్లా వెనక్కి పెడుతున్నా, ఒక ఫ్లిప్ వెనక్కి ఫోల్డ్ చేస్తున్నా. ఇట్లా వెనక్కి మీకు ఓపెన్ చేస్తే దిస్ విల్ బి లైక్ ఏ బర్త్డే కోన్, హ్యాపీ బర్త్డే కోన్ లా ఉంటది. ఓకేనా? సో ఇప్పుడు మన ప్రిపరేషన్ హ్యాపీ బర్త్డే కోన్ కాదు. సో ఇట్లానే ఉంచేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనిని ఇట్లా క్లోజ్ చేస్తాను. ఓకే, ఇట్లా క్లోజ్ చేస్తాను. సో నౌ యూ కెన్ సీ ఇది స్క్వేర్ లాగా ఉంది, రాంబస్ లాగా ఉంది కదా. రైట్? ఓకే, ఇప్పుడు దీనిని ఈ ఎండ్ నుంచి ఇట్లా ఫోల్డ్ చేస్తా. ఎస్, చాలా ఫోర్స్ యూజ్ చేయాలన్నమాట, బలంగా నొక్కాలి. ద అదర్ ఫ్లిప్ ని కూడా ఇట్లా వెనకకి ఫోల్డ్ చేస్తున్నా. ఓకే, ఫోల్డ్ చేసేసానా? ఎస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూస్తూ ఉండండి. ఇట్లా ఓపెన్ చేశాను, ఇలా క్లోజ్ చేశాను. చూడండి, ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని ఇట్లా ఓపెన్ చేశాను, క్లోజ్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో ఇది. ఎస్, ఈజ్ ఇట్ క్లియర్? రైట్.
ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. గివ్ క్లాప్స్. వావ్, చూడండి. వాట్ డిడ్ యు సీ? Or did you see? Yes, it is a boat. It is a boat ready to sail. ఏంటి అంటే బోట్ ఎందుకు చూపిస్తున్నారు? Why the boat? ఏంటి బోట్ తోటి ఇప్పుడు మనకి పని ఏంటంటే why this boat? అంటే ఇప్పుడు మనకి చాలా పని ఉంది ఈ బోట్ తోటి. Now we are going to travel on this boat. So let us listen to the story while I'll set my camera once again. ఎంత మందికి నచ్చింది బోట్? నాకు చాలా నచ్చింది. నీకు నచ్చిందా? ఎస్, వెరీ నైస్, వెరీ నైస్. Okay, ఓకే, చూద్దాం. once again I have set my yeah, please wait. Once again I'm setting my camera. Right. Okay. So ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ బోట్ చేసాము. We have a purpose with this boat. Yeah. Okay. ఏంటి అసలు చూద్దాం. పిల్లలు, యేసు ప్రభువారు అనేకమైన అద్భుతాలు. Akshay Paul already made it. Let us give him 5 silent claps. 1, 2, 3, 4 and 5. Akshay Paul and Abhishek Paul. Nice. Very good. Very smart. And next ఇంకెవరైనా చేశారా? Oh no. Okay. Maybe మీ అందరి బోట్స్ రేపటి అక్షయ చేసింది అక్క. అక్షయ and Abhishek Paul చేశారు ఆల్రెడీ. అక్షయ కూడా చేసిందా? అక్షయ 6th క్లాస్. Akshaya 5th class. So let us give her 5 silent claps. 1, 2, 3, 4 and 5. Arnik and Azik చాలా చక్కగా కూర్చున్నారు. Good boys. And next Paul Shooter ఉన్నాడు. Hello Paul Shooter, how are you? Fine. Right. Okay. And so చాలా మంది పిల్లలు they are trying to have their hands on this activity. Nice to see you all. Okay, no problem. అక్క సావియో ప్రిన్స్ లాస్ట్ అండ్ ఫైనల్, సారీ, సావియో ప్రిన్స్ వాళ్ళిద్దరు కూడా చేశారు. ఓకే. యా, పిల్లలు మీ నేమ్స్ చూస్తూ నేను ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అప్రిషియేట్ యూ. హ్యాపీ కూడా ఉంది 4th క్లాస్. హ్యాపీ, హౌ ఆర్ యూ? ఫైన్. ఎస్, నైస్ టు సీ యూ హ్యాపీ. ఇంకా చాలా మంది దే ఆర్ ట్రైంగ్ టు డూ. నైస్ టు సీ యూ ఆల్ చిల్డ్రన్. మీరందరూ సావియో ప్రిన్స్ did I think? Yeah. Savio Prince of primary section and 2 of her brothers and sisters, I think. వీళ్ళందరూ చేశారు. Very nice, Savio. And children, other children, yeah, nice. Good to see you. And next, ఇంకా చాలా మంది పిల్లలు they are trying to do. No problem, Nana. You can do by tomorrow. Don't be in a hurry. Don't miss your time right now. Right? We'll get into the story. Okay. Right. So, అయితే ఏమైందో తెలుసా? యేసు ప్రభువారు అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు కదా. ఎందుకని? ఆయన చాలా గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఇందాక పాటలో పాడుకున్నాం కదా మనం. ఆయన ప్రేమను వివరించలేం. ఆయన కార్యాలను మనం చూస్తూ ఉంటే మన ఐస్ జింగిల్ అయిపోతా ఉంటాయి. అంత గొప్ప దేవుడు కదా. అయితే ఒకసారి ఏమైందో తెలుసా పిల్లలు? మీకు తెలుసు, అయినా నేను చెప్తాను, మీరు వినాలి, సరేనా? రైట్. యేసుప్రభువారు మరి ఒక బాబు ఇచ్చిన 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5,000 మందికి పంచిన తరువాత ఆ కొండ మీద నుంచి అందరూ దిగి వచ్చేసారు. మరి ఇంటికి వెళ్ళాలి, కడుపు నిండా భోజనం చేసి ఇంటికి వెళ్ళాలి కదా. అందరూ దిగి వచ్చేసారు. వచ్చేస్తే మరి అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. యేసుప్రభువారు ఏం చేశారో తెలుసా? శిష్యులందరినీ ఒక బోట్ లో ఎక్కించి బై సీ యూ అని చెప్పారు. ఎందుకు? మీరు ఈ గలిలీ సముద్రంలో చక్కగా బోటింగ్ చేసుకుంటూ గో టు ద అదర్ సైడ్ ఆఫ్ ద లేక్ అని చెప్పారు. అని చెప్పేసి శిష్యుల్ని, అబ్బా మీరు చాలా అలసిపోయారబ్బా, ఈ కొండ మీద ఈ పీపుల్ ని కంట్రోల్ చేస్తూ వీళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ, నాతో పాటు మీరు చాలా కష్టపడిపోయి అలసిపోయారు కదా, మీరు చక్కగా రెస్ట్ తీసుకోండి, గో టు ద అదర్ సైడ్ ఆఫ్ ద లేక్ అని చెప్పేసి శిష్యులందరినీ బోట్ లో ఎక్కించి బై సీ యూ అని చెప్పారు. అని చెప్పేసి యేసుప్రభు వారు ఒక్కరే ఒంటరిగా ఆ కొండ మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అయితే ప్రార్థన చేసుకోవడం అయిపోయిన తర్వాత మార్నింగ్ 3 or 4 o'clock టైంలో, ఏది మిడ్ నైట్
నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 3 or 4 o'clock టైంలో యేసు ప్రభు వారు కిందకి దిగి వచ్చారు. వచ్చి ఇట్లా సముద్రం వైపు చూశారు, గలిలియా వైపు. గలిలియా సముద్రం, గలిలియా లేక్ కదా చూశారు. చూస్తే అమ్మా గాలి తుఫాన్ లాగుంది, స్టామీ. యా, గ్రేట్ విండ్ ఇస్ బ్లోయింగ్, వాటర్ ఇస్ జస్ట్ లైక్ ఒక ఉయ్యాల్లాగా ఊగుతా ఉంది. మై గాడ్, యేసు గుర్తొచ్చింది. అమ్మో, నేను శిష్యుని బోట్ లో ఎక్కి ఇలా వెళ్ళమని గలిలే సముద్రంలో పంపించాను కదా, వీళ్ళు ఎక్కడ ఉన్నారో ఏమో. ఈ తుఫాను గాలికి, ఈ ఈ సముద్రంలో ఉన్న అలలకు, ఈ వేవ్స్ అన్నిటిని చూస్తే వీళ్ళు గ్యారంటీగా భయపడిపోతా ఉంటుంటారు. సరే, లెట్ మీ గో అండ్ హెల్ప్ దెమ్ అనుకున్నారు. ఎవరు? యేసయ్య, రైట్. సో యేసు ఏం చేశారు? ఇప్పుడు బోట్స్ ఏం లేవు అక్కడ. శిష్యులేమో సముద్రం మధ్యలో ఉన్నారు బోట్ లో. ఎక్కడున్నారు? ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సీ, ఇన్ ద బోట్, అండ్ ఇట్ ఇస్ వెరీ డార్క్, మార్నింగ్ 3 o'clock. మరి ఎట్లా వాళ్ళని సేవ్ చేయడం? నో బోట్ ఈస్ అవైలబుల్. ఎక్కడ ఏం బోట్స్ లేవు, కానీ వెళ్ళాలి యేసయ్య. యు నో వాట్ జీసస్ డిడ్? యేసు ప్రభు వారు ఏం చేశారో తెలుసా? He simply walked on the land. No, he simply walked on the waters. Yes, యేసు ప్రభు వారు సముద్రంలో నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. Have you ever seen anybody walking on water? No, చూడం కదా మనం. Jesus started walking on the water in the sea. నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. అయితే ఈ భయపడిపోతూ శిష్యులు చూశారు. మై గాడ్, గోస్ట్, దెయ్యం నడుచుకుంటూ, అండ్ దే స్టార్టెడ్ షౌటింగ్. భయం వేసిపోయింది. ఒక పక్కన తుఫాను, ఒక పక్కన గాలి, ఒక నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళు. దెయ్యం అని భయపడిపోయి గట్టిగా కేకలు వేశారు. అప్పుడు యేసు వారు ఏమన్నారు? ఇట్ ఈస్ ఐ, నేనే, భయపడద్దు, డోంట్ బి అఫ్రైడ్, ఇట్స్ మీ, నేను జీసస్, డోంట్ బి అఫ్రైడ్ అని యేసు ప్రభు వారు శిష్యుల్ని కూల్ డౌన్ చేశారు. అయితే పీటర్ కదా, పీటర్ చాలా యాక్టివ్. పీటర్ హ్యాస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ హిస్ మైండ్. మీకు కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి నాకు తెలుసు, బట్ దెర్ ఇస్ నోబడీ టు ఆన్సర్ యూ, ఇజంట్ ఇట్? పీటర్కి మనందరిలాగానే మెనీ క్వశ్చన్స్ ఆర్ ఆన్ హిస్ మైండ్. సో పీటర్ ఆస్క్డ్ లైక్ దిస్. ఏమన్నాడు తెలుసు పీటర్? జీసస్, హౌ కెన్ యూ వాక్ ఆన్ వాటర్? యేసయ్య, మీరు ఇట్లా నడుచుకుంటూ ఉన్నారు వాటర్ మీద, మరి నేను నడవద్దా? నేను నడవకూడదా? వై షుడెంట్ ఐ ఆల్సో వాంట్ టు వాక్ ఆన్ వాటర్ అన్నాడు. ఎవరు? పేతురు. అప్పుడు యేసు ప్రభువు అన్నారు, వై నాట్, ప్లీజ్ కమ్, వై నాట్, కమ్, స్టార్ట్ into the water and start walking with me అన్నాడు. వాకింగ్ విత్ జీసస్. మై గాడ్, ఇన్ ద టఫ్ వెదర్. ఎలా ఉంది ఆ రోజు? చిమ్మ చీకటి, సముద్రంలో అలలు, తుఫాను, గాలి. మై గాడ్. సో యేసు ప్రభువు అన్నారు, పీటర్, స్టెప్ అవుట్ ఆఫ్ ద బోట్, స్టెప్ అవుట్ ఆఫ్ ద బోట్. కొంతమంది ఇంకా బోట్ రెడీ చేస్తా ఉన్నారు. హేనా బ్లెస్సీ, షీ ఇస్ వెరీ బిజీ డూయింగ్ విత్ ఎ బ్లూ కలర్డ్ పేపర్. నైస్ బ్లెస్సీ. యా, రైట్. And so Jesus said, Peter, step out of the boat. My God, Peter stepped out of the boat. 1, oh, nice. 2, nice. 3, nice. 4, nice. 5. He looked the other side. ఎందుకు పీటర్ మధ్యలో అటు ఇటు చూసాడు? యేసయ్య వైపు చూడకుండా. బికాస్ ఏదో అనిపించేసింది మనసులో. ఏమేమో అనిపించేసినాయి. అమ్మో గాలి, అమ్మో తుఫాను, అమ్మో చీకటి, అమ్మో. He stopped looking at Jesus and started looking on the other side, the dark side. And he started sinking and down. మునిగిపోయాడు. Peter started drowning. మునిగిపోయాడు. You know who is ready to tackle Jesus?
Who is ready to tackle Peter? Yes. యేసు ప్రభువారు వెంటనే చేయించి పట్టుకొని పేతురుతో అన్నారు, పేతురు, నా వైపు చూసినంతసేపు నువ్వు చక్కగా వచ్చావు కదా, ఎందుకు అటు ఇటు చూసావు? యేసయ్యా, అదుగో చీకటి, అదుగో గాలి, అదుగో. వై? నేను కదా, I am there. Why don't you look at me? Why don't you focus at me? ఎందుకు నీ ఫోకస్ తిప్పావు? నువ్వు ఎప్పుడైతే నీ ఫోకస్ అటు ఇటు షిఫ్ట్ చేసావో, వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? ఏమో నీకు ఒక క్వశ్చన్ వచ్చింది నీ మైండ్ లో. బోట్ లో నుంచి బయటకు వచ్చావు, స్టెప్ చేసావు, ఏసై వైపు చూస్తూ లుకింగ్ అట్ జీసస్, స్టెప్ చేసావు. 1 2 3 4 5. When you started looking that side and this side, ఏమైంది? ఎస్, అటు ఇటు చూడగానే వచ్చేసింది భయం, కాన్ఫిడెన్స్ అంతా పోయింది. And he started to sink down. చూసారు పిల్లలు, యేసయ్య నా వైపు చూస్తూ నువ్వు నడుచుకుంటూ నా వైపు రా అంటే పేతురు చక్కగా నడుచుకుంటూ వెళ్తూ 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 మధ్యలో వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ వచ్చేసింది. వాట్ నెక్స్ట్? దట్ ఈస్ ఓన్లీ జీసస్ టు సేవ్ పీటర్. పీటర్ని యేసు ప్రభువారు పట్టుకొని లేపి నిలబెట్టి తిరిగి బోట్ వైపు నడిపించుకుంటూ తీసుకొని వచ్చి, యేసు ప్రభువారు కూడా ఎప్పుడైతే ఆ బోట్ లో కూర్చున్నారో, యేసు ప్రభువారు కూడా ఎప్పుడైతే బోట్ లో శిష్యులతో పాటు కూర్చున్నారో, సముద్రం అంతా కామ్, పీస్ఫుల్, హ్యాపీ. సముద్రం అంతా చాలా నిమ్మళంగా అయిపోయింది. కూల్ డౌన్, కూల్ డౌన్. పిల్లలు, నేను మీకు ఒకటి చెప్పండి. లాస్ట్ వీక్ ఏమైందంటే, మీకు నా లైఫ్ లో జరిగింది మీకు ఒకటి చెప్పాలి, లైవ్ ఎగ్జాంపుల్. సో ఏప్రిల్ మంత్ లో నాకు కరోనా వచ్చింది కదా. కరోనా వచ్చినప్పుడు నేను ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ గా తీసుకొని, నో ఫియర్, ఓన్లీ ఫెయిత్ అనుకున్నాను. అనుకుని ఐ స్టార్టెడ్ గోయింగ్ అహెడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఐ టర్న్డ్ అవుట్ హెల్దీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అయితే ఒక్క రోజు ఏమైందో తెలుసా? జస్ట్ లాస్ట్ వీక్ ఏమైందో తెలుసా? ఐఎమ్ హెల్దీ, ఓకే, బట్ యు నో, ఒక నెగటివ్ ఫీలింగ్ నా మైండ్ లోకి వచ్చింది. ఎందుకని? ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ టు జీసస్, ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇంటు ద ఆక్సిమీటర్ అగైన్ అండ్ అగైన్. పద్దాకు ఆక్సిమీటర్ పెట్టుకున్నాను, చూడటం, ఆక్సిమీటర్ పెట్టుకున్నాను, చూడటం, ఆక్సిమీటర్ లో వాల్యూస్ చూడటం, ఇట్లా కూర్చుంటున్నా. ఆక్సిమీటర్ లో వాల్యూస్ చూస్తున్నా, ఇలా కూర్చుంటున్నా. ఫియర్ స్టార్టెడ్ గ్రిప్పింగ్ మీ, పట్టేసుకుంటుంది నన్ను ఫియర్ వచ్చి. అంత చిల్లడైపోతా ఉంది, కళ్ళు తిరిగిపోతా ఉన్నాయి, బాడీ అంతా షేక్ అయిపోతా ఉంది. అండ్ యు నో, యేసయ్య వైపు చూద్దాం మర్చిపోయి ఆక్సిమీటర్ వైపే చూస్తా ఉన్నా, ఆక్సిమీటర్ వైపే చూస్తా ఉన్నా. అండ్ యు నో, భయం నన్ను పట్టేసింది, కుదిపేసింది. అప్పుడు మరియన్ అంకుల్ ఫోన్ చేశారు. పిల్లలు, తెలుసా మీకు మరియన్ అంకుల్? తెలుసా? ఎస్, హెప్సెక్ వాళ్ళ డాడీ. మరి ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా? సామ్స్ చాప్టర్ 91 చదువు అని చెప్పారు. సామ్స్ చాప్టర్ 91 చదువు అని చెప్పారు. అమ్మాయ, అప్పుడు బైబిల్ పట్టుకొని సామ్స్ చాప్టర్ 91 టప్ప 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 10 టైమ్స్ కంటిన్యూస్ గా చదివేశా. అప్పుడు ఆల్ ద వాల్యూస్ ఇన్ ద ఆక్సిమీటర్ came down and I am once again okay. చూసారా పిల్లలు, ఎప్పుడైతే మనం మన ఫోకస్ ని యేసయ్య వైపు నుంచి ఇంకొక వైపుకు తిప్పుతామో, యునో, భయం వచ్చేసి మనల్ని పట్టేసుకుంటది, పట్టుకొని పీడించేస్తాం. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ జీసస్. అంతేగాని వైరస్ వైపు, ప్రాబ్లమ్స్ వైపు, అటువైపు ఇటువైపు చూస్తే we'll get lot of fear and we start sinking down and down. సో పిల్లలు, ఈ రోజు మనం ఏం నేర్చుకున్నామంటే, if we look at Jesus, if we have faith in Jesus will keep us safe and happy. అయితే ఎప్పుడైతే డౌట్ వచ్చిందో, ఎప్పుడైతే యేసయ్య వైపు నుంచి మనం ఫోకస్ తిప్పుతామో, వెంటనే ఏమవుతాయి తెలుసా? మనం విల్ గెట్ గ్రిప్డ్ ఇన్ ఫియర్. భయం వచ్చి మనల్ని పట్టేసుకుంటాం.
ఇంకొకటి చెప్పిన పిల్లలు, ఇంకొక సీక్రెట్ చెప్పిన, మరి మన పాల్ అన్నయ్య చూస్తున్నారు కదా మీరు, పాల్ ప్రఫుల్ అన్నయ్య అని ఒక అన్నయ్య ఉంటున్నాడు చూడండి. పాల్ అన్నయ్య పొడుగ్గా ఉంటాడు, అన్నయ్య సన్నగా, టాల్ గా, షార్ప్ గా, స్మార్ట్ గా ఉంటాడు చూసారా. ఆ అన్నయ్య ఏం చేస్తా ఉంటాడు తెలుసా, నాకు రోజు మెసేజెస్ పెడతా ఉంటాడు వాట్సాప్ లో. ఆంటీ యూ రీడ్ దిస్ మెసేజ్ అండ్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తాడు. ఎస్ ఐ డూ దట్ ఆల్సో. ఏం చేస్తాడు తెలుసా, అన్నయ్య రోజు వాట్సాప్ లో మంచి స్పిరిచువల్ మెసేజెస్ పెడతా ఉంటాడు. అవి చక్కగా చదువుకొని నేను ఐ విల్ గెట్ లాట్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. దేవుని వైపు చూస్తూ చక్కగా బలము పొంది, ఈవెన్ వీక్ ఇన్ ద బాడీ, నేను చక్కగా ముందుకు వెళ్ళడానికి మరి ఆ స్పిరిచువల్ వర్డ్, దేవుని వాక్యము, దేవుని వాక్యంతో కూడిన ఆ మెసేజెస్ నాకు చాలా హెల్ప్ చేస్తా ఉంటాయి. సో మీరు కూడా పిల్లలు, డోంట్ లుక్ ఎట్ ద వైరస్, డోంట్ లుక్ ఎట్ ద పాండమిక్ అరౌండ్, యు లుక్ ఓన్లీ టు జీసస్. ఓకేనా? ఎప్పుడైతే మనం అటు ఇటు చూస్తామో విల్ గెట్ షేకెన్ అప్ అండ్ ద ఫియర్ విల్ కమ్ అండ్ హోల్డ్ us and we'll sink down. అండ్ సో ఎప్పుడు కూడా యేసయ్య మీదే మన దృష్టి ఉంచుతాం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. ఏమంటాం దాన్ని? ఫెయిత్ అని. ఓకే, ఇప్పుడు మనం ఆ బోర్డ్ కి ఇంకొకటి చిన్నది చేయబోతున్నాం. ఏంటంటే ఒక చిన్న స్లోగన్ ఆ బోర్డ్ కి ఇప్పుడు నేను అరేంజ్ చేస్తాను. ఆ మీన్ వైల్ బోర్డ్ తయారు చేసిన వాళ్ళందరూ పాపం నా వైపు చూపిస్తున్నారు. ఐ వాంట్ టు జస్ట్ లుక్ ఎట్ దెమ్. Hannah Blessy, very nice. 1, 2, 3, 4, 5 silent claps. Hannah Blessy. And ఇంకెవరెవరు చేశారో please lift them up so that I can see. And okay, డేవిడ్ విలియమ్స్ చేశాడు. Jemima Rachel, yes, nice. Jemima, very good. 1, 2, 3, 4, 5 sweet claps to Jemima. Jemima is looking very cute. UKG. Jemima, nice. Okay, inka evaru unnaru? Niharika is trying to do, I think. No problem, you can show me tomorrow. Parnika of Washam School or what? Bhavishya class. Okay, Parnika and class 3 Mohit, very nice. Your vote is very nice. Chusara meer anta active ga unnaru, very smart children. D Joseph of 4th class, 2nd primary, very nice. Joseph Jeffrey, mana Joseph fena. Okay, nice Jeffrey. Where is Paul Preetham? Paul lady, not there. Okay, and Sian did, I think Sian did the both. Okay, Sian, nice. Satvik of beginner section, very nice. Satvik, 1, 2, 3, 4, 5 claps. Smiley of 6th class junior section did a very cute little boat. 1, 2, 3, 4, 5 claps. Ruth of beginner class, oh Ruth చాలా చక్కగా పాట కూడా పాడింది. రూత్ ఇందర్ కదా, రూత్ చాలా చక్కగా పాట పాడావు. వెరీ నైస్ రూత్. 1, 2, 3, 4, 5 and Amulya and Prashasti. Amulya and Prashasti, very nice. 1, 2, 3, 4, 5 claps to Amulya and Prashasti. And at the same time, Jonah Shiba, he's trying to do, I think so. Right, okay. Emmanuel and Gracie Justice, they also did their boat. Are you ready to sail in your boats, children? Yes, when you sail in your boats, see that you have faith on Jesus. But don't look around and get afraid. Okay, ఎప్పుడైతే మనం భయపడతామో we'll start sinking down and down. కదా, రైట్. ఇప్పుడు మనం బోట్ కి ఒక చిన్న స్లోగన్ అరేంజ్ చేద్దాం. Once again I'll focus my camera onto the activity. Please hold on your cameras. అమ్మ షైని, అక్షయ్ పాల్ పద హెల్ప్ బటన్ నొక్కుతున్నారు, ఒకసారి చెప్పు. నాన్న అక్షయ్ పాల్ నాన్న హెల్ప్ బటన్ నొక్కుతున్నారు. నాన్న మీ ఫోన్స్ పట్టుకోకండి, ఎవరు మీ ఫోన్స్ ని మీ ఎదురుగా పెట్టుకోండి. ఓకేనా? అక్కడ కీస్ ఉన్నాయి, కింద బటన్స్ ఉన్నాయి కదా, అవి నొక్కకండి. ఓకేనా? ఆప్షన్స్ ని నొక్కద్దు. ఓకే షైని, am I okay, షైని? యా అక్క, యా. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఒక చిన్న ఐటమ్ అరేంజ్ చేయబోతాను. అవర్ బోట్ ఈస్ రెడీ. ఎస్, ఇట్స్ ట్రూ. బట్ నేను ఒక ఇదేంటంటే ఒక స్ట్రా అన్నమాట. ఈ స్ట్రాన్ తీసుకొని ఇక్కడికి కట్ చేసేసాను. చేసేసి దీన్ని ఇట్లా ప్రెస్ చేశాను. ద అదర్ ఎండ్ ఇలా ప్రెస్ చేసి ఇప్పుడు నేను ఏం చేయబోతా ఉన్నానంటే గమ్తో ఈ బోట్ కి దీనిని సెట్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనం ఏదైనా చేస్తే దానికి ఒక మెసేజ్ ఉండాలి కదా, ఏదైనా యాక్టివిటీ చేస్తే దానికి ఒక మీనింగ్ ఉండాలి కదా. సో అందుకనే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇట్లా గమ్ తోటి దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఏంటంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పేస్టింగ్? ఎస్,
ఏంటంటే ఇప్పుడు మనం ఇట్లాంటిది ఒకటి తీసుకోబోతున్నాం. తీసుకొని స్ట్రిప్ ఆఫ్ పేపర్, ఈ స్ట్రిప్ ఆఫ్ పేపర్ ని నేను ఎట్లా కట్ చేస్తానంటే ఇట్లా కట్ చేస్తాను. ఇట్లా ట్రయాంగులర్ షేప్ లో ఇలా కట్ చేస్తాను. కట్ చేసేసి దీని మీద ఈ రోజు మనం నేర్చుకున్న మెసేజ్ లో ఉన్న ఎసెన్స్ అంటే సారం దీంట్లో రాస్తాను నేను. ఓకేనా? నేనేం రాయాలనుకుంటానంటే వాట్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ దిస్ లెసన్ ఏంటంటే ఇదిగో FAITH ఫెయిత్. ఫస్ట్ ఫియర్ గురించి రాద్దామా, ఫెయిత్ గురించి రాద్దామా? ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ఫియర్. FEAR, ఫియర్ ఈజ్ ద వైరస్. యా, ఎందుకని పిల్లలు? కరోనాను తగ్గించగలం కానీ భయాన్ని ఎవరూ తొలగించలేరు. ఓన్లీ జీసస్ క్యాన్ డూ దట్. ఫియర్ ఈజ్ ద వైరస్. అండ్ ఇంకొక కలర్ తీసుకొని ఇప్పుడు ఏం రాస్తానంటే FAITH, faith. FAITH, faith ఈజ్ ద, సారీ పిల్లలు ఇది సరిగ్గా పడట్లేదు ఈ పెన్ను, ఈ సర్ఫేస్ మీద చక్కగా రాస్తాను, ట్రై చేస్తాను. ఈజ్ ద వ్యాక్సిన్. VACCINE. అంటే మనకి మెడిసిన్ లాగా వ్యాక్సిన్ లాగా పనిచేసేది ఏంటంటే ఫెయిత్. మనకి వైరస్ కన్నా భయంకరమైంది ఏంటో తెలుసు. వైరస్ కెన్ బి హీల్డ్ బట్ దిస్ ఫియర్ కెనాట్ బి హీల్డ్. ఓన్లీ ఫెయిత్ ఇన్ జీసస్ క్యాన్ heal this fear. Okay na? So fear is the virus, faith is the vaccine. దీన్ని ఇప్పుడు ఏం చేస్తాం? దీనిని మనం ఇక్కడ పెట్టబోతున్నాం. ఓకేనా? రైట్. నౌ లెట్ మీ టేక్ మై గమ్. తీసుకొని ఇక్కడ నేను జస్ట్ ఇట్లా దీనికి ఇట్లా పూసేస్తాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ స్టిక్ చేస్తాను. ఓకేనా? Right. Is it clear, Shiny? అక్క క్లియర్ అక్క. Okay. So పిల్లలు చూడండి, fear is the virus. It's dangerous and more negative, like more troublesome than corona. ఎక్కడ చూసిన కరోనా అనే వర్డ్ తప్ప ఇప్పుడు వేరే వర్డ్ ఏం లేదు కదా. అవును, కానీ కరోనా కన్నా భయంకరమైన డేంజరస్, ఎవరు హీల్ చేయలేని వైరస్ ఏంటంటే ఫియర్, భయం. అయితే వాట్ ఈస్ ద మెడిసిన్, వాట్ ఈస్ ద వ్యాక్సిన్? ఫెయిత్ ఇన్ జీసస్. ఓకేనా? యేసు యందు విశ్వాసం ఉంచడం, యేసు ప్రభు వారి వైపు చూస్తూ నడవటమే మనకి మెడిసిన్ లేకపోతే వ్యాక్సిన్. ఓకే, సో ఇది మనం ఏం చేస్తామో తెలుసా? మన ఇంట్లో షెల్ఫ్ లో పెట్టుకుంటాం. ఎందుకని? ఎవరైనా చూసి ఏంటండి ఎవరు వెళ్తున్నారు ఈ బోట్ లో అని అడిగితే మనం ఏమని చెప్తాము? ఓ, మేము రోజు ఈ బోట్ లో వెళ్తాం. ఎందుకని? మా బోట్ లో ఎవరు ఎక్కుతారు? జీసస్ మా బోట్ లో ఎక్కుతారు. హాయిగా ప్రయాణం చేస్తాము. So fear is the virus and faith is the vaccine. Okay, మీరు ఇంకా కలర్ఫుల్ గా రాయొచ్చు, ఎందుకంటే మీరు అందరూ స్మార్ట్ చిల్డ్రన్ కదా, మీరు ఇంకా చాలా చక్కగా రాస్తారు నాకు తెలుసు. మరి షైనీ మెమరీ వర్స్ చెప్పేసి నేను క్లోజ్ చేయనా? టైం ఈజ్ ఆల్రెడీ క్రాసింగ్, ఐ థింక్ సో. అక్క పర్లేదు అక్క, వీ కెన్ టేక్ యువర్ టైం. నేను చెప్తా ఉంటా ఎప్పుడైపోతే. ఇంకా సీనియర్స్ ది కొంచెం డిలే అయింది. సో సరే, అయితే మరి నేను వీడియోస్ షేర్ చేయమంటావా? అక్క మీరు షేర్ చేస్తే వాళ్ళు చేసి ఫొటోస్ తీసి మాకు రేపు పంపిస్తారు అక్క. అది కాదు, ఇప్పుడు మామూలుగా లెసన్ వీడియో అక్క అర్థం కాలేదు. అదే పీటర్ జీసస్ స్టోరీ, అది కూడా షేర్ చేస్తాను. ఓకే, I have a video clipping with me. I'll share that. Will you allow me for screen free? Or will you do that? నేను ఎలా చేస్తాను? నీ దగ్గర లేదు. అన్న అంటే నాకు తెలియదు అక్క, అంటే హోస్ట్ చేయాలి. అన్నకు చెప్తాను, రవణకి. నేను రవణ చెప్పు. యా అక్క, 1 minute. You will allow me for screen sharing? అక్క మీరు కో-హోస్ట్ మీకు యాక్సెస్ ఉంది. నేను కో-హోస్ట్. ఓకే పాల్, నువ్వు అక్కకి యాక్సెస్ ఇవ్వాలి. ఉంది అక్కకి యాక్సెస్. Paul, can I do? You can. Okay. So పిల్లలు ఇప్పుడు మనం ఒక వీడియో క్లిప్పింగ్ చూద్దాం, which will tell us more detail about the story which we have seen right now. So now over to screen sharing.
Please wait while I'll try to share this one. Okay, share with. Oh. Please wait, children. Paul. అక్క ఇది ఫోన్ అక్క ఫోన్లో షేర్ స్క్రీన్ కనపట్లేదు అక్క. అక్క చెప్పండి. Ravi, Paul, undan ఒక్క నిమిషం ఉండు. I'm trying to do this. అక్క స్క్రీన్ అని ఉంటుంది, స్క్రీన్ ఆప్షన్ రావట్లేదు. మరి స్క్రీన్ ఆప్షన్ రావట్లేదు ఏంటి పాల్? అదే నాకు కొత్తగా అప్డేట్ చేసిన వాళ్ళు కొత్త అప్డేట్ లో ఆప్షన్ తీసేసాడు అక్క. రీసెంట్ గా నేను చూసాను, నిన్నే చూసాను. అవునా, మరి ఏం యూస్ చేసుకోమంటావు? లింక్ మీ దగ్గర డెస్క్టాప్ ఉంటే జాయిన్ అవ్వండి అక్క, లేదంటే లింక్ నాకు వాట్సాప్ చేసినా పర్లేదు. ఓకే, దట్స్ బెటర్. నీకు వాట్సాప్ పాల్ నీకు పంపించానమ్మా. పాల్, ఆర్ యూ విత్ మీ? అక్క వచ్చింది, 1 minute షేర్ చేస్తాను. ఓకే. సో పిల్లలు, మీరందరూ చాలా స్మార్ట్గా చాలా చక్కగా చేశారు యాక్టివిటీ. అండ్ మరి రోజు మన సండే స్కూల్లో ఉన్న పిల్లలందరి గురించి ప్రార్థన చేస్తున్నారు కదా మీరు. ఎవరైనా ట్రబుల్లో ఉంటే, ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే ఏం చేయాలి మనం? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. సుజన్నా ఆఫ్ 2nd class ఎస్ అని చెప్పింది. వెరీ నైస్. ఓకే, అండ్ సో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఆడిబుల్. Be of good cheer. It is I. Be not afraid. Lord, if it be thou, bid me come unto thee on the water. Come. Lord, save me. O thou of little faith, wherefore didst thou doubt? Of a truth, thou art the Son of God. ఓకే, సో పిల్లలు చూసారు కదా, వాట్ డి జీసస్ సే టు పీటర్? ఓ ye of little faith. పీటర్ ద లిటిల్ ఫెయిత్ అంటే మన ఫెయిత్ ఇంకెంత మైన్యూట్, చాలా ఆవగింజంత కూడా ఉండదు అనమాట. వెరీ స్మాల్, డాట్ కూడా ఉండదు. సో లెట్ us try to exercise faith. What's next? Our next step is to exercise faith in Jesus.
ఎక్సర్సైజింగ్ ఫెయిత్ ఇన్ జీసస్ ఇస్ లీవింగ్ అవే ద ఫియర్. ఓకే, సో అందుకనే ఈ రోజు మన మెమరీ వర్స్ ఏంటంటే ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఇట్ ఈస్ లైక్ దిస్. చూడండి, we live by faith not by sight. 2 Corinthians chapter 5 verse 7. నేను ఎందుకని ఇంగ్లీష్లో తీసుకున్నానంటే తెలుగులో చాలా పెద్దగా ఉందబ్బా, చాలా వర్డ్స్ ఉన్నాయి అండ్ మీరు అవన్నీ నోట్లో తిప్పుకోవాలంటే కష్టం అనిపిస్తుంది, నాకే కష్టం అనిపించింది. సో అందుకని నేను ఇంగ్లీష్లో చాలా సింప్లిఫైడ్గా తీసుకున్నాను. చెప్పండి నాతో, we live by faith not by sight. 2 Corinthians chapter 5 verse 7. Faith ante believing, sight ante seeing. So we live by believing and not by seeing. Yes, we live by believing and not by seeing. Preetham Paul is making his boat ready in pink color. Nice. So ఇది మన మెమరీ వర్స్, we live by faith not by sight. అంటే దాని అర్థం ఏంటి? we live by believing not by seeing. 2 Corinthians chapter 5 verse 7. వీలైతే you try to put it on a paper or you can take the screenshot. You take the screenshot of the memory verse so that you can learn it by heart. We will live by faith not by sight. అంటే దాని అర్థం ఏంటి? We live by believing not by seeing. Yes. 2 Corinthians chapter 5 verse 7. ఓకే, సో పిల్లలు నేను దీన్ని రిమూవ్ చేసేసైనా మీరందరూ స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా? ఓకే, రైట్. మరి మీ మమ్మీ డాడీ అందరూ బాగున్నారా? అమ్మమ్మలు నాయనమ్మలు బాగున్నారా? తాతయ్యలంతా బాగున్నారా? ఓకే, మరి మీ చెల్లెళ్ళు అక్కలు బాగున్నారా? అన్నయ్యలు తమ్ముళ్ళు బాగున్నారా? ఓకే, నైస్ టు హియర్ దట్ అందరూ బాగున్నారు కదా? ఓకే, సో పిల్లలు ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు వైండ్ అప్ మై క్లాస్. సో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అండ్ మీరందరూ చాలా నచ్చారు నాకు. వావ్, పర్ణిక ఆల్రెడీ అరేంజ్ చేసేసింది తన ఇది ఫ్లాగ్కి, తన స్లోగన్ని రెడీ చేసేసింది బోట్కి. మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు. జమీమా రేచల్ కూడా అరేంజ్ చేసేసింది. వెరీ స్మార్ట్ చిల్డ్రన్ మీరంతా. నైస్ టు సీ. ఓకే, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రియల్లీ వెరీ బిజీ పుల్లింగ్ అప్ థింగ్స్. గమ్ తీసుకొస్తున్నారు, పేపర్ తీసుకొస్తున్నారు, టక్క. నైస్. సో ఇదన్నమాట, ఫియర్ ఈజ్ ద వైరస్ అండ్ ఫెయిత్ ఇన్ జీసస్ ఈజ్ ద వ్యాక్సిన్ ఆర్ ద మెడిసిన్. ఓకే, రైట్. సో రవి, షల్ ఐ ఎండ్ అప్? ఓకే ఓకే, చాలా థ్యాంక్ యూ. పిల్లలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వావ్, సూపర్. నిజంగా నాకైతే ఇటు సీనియర్ వైపు నేను ఇటే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. రెండు వైపులో ఉన్నాను, నేను ఇటువైపే చూస్తున్నాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది, బాగుంది. పిల్లలు నిజంగా చాలా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. Nice to hear from you, Ravi. Thank you so much. Thank you for making me a part of the program. ఇది అందరిది అక్క, మేము ఒకళ్ళది అంటాను కదా, అందరిది. ఎవ్రీవన్ హ్యావ్ టు అగైన్. ఐ వన్స్ చాలా కాలం తర్వాత చూస్తాను, నిజంగా చాలా హ్యాపీగా ఉంది అక్క. అన్న ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు రవి. ఒక్క విషయం నాన్న, మీరు చేసినవన్నీ మీరు ఫొటోస్ తీసి రవి అన్న మీకు ఒక నెంబర్ పంపిస్తారు, ఆ నెంబర్ కి పంపించండి. ఓకేనా? మీరు పట్టుకొని ఫోటో దిగండి. ఇంత కాంటెస్ట్ చెప్తున్నప్పుడు మీరు చేశారు కదా బోర్డ్స్, అవన్నీ పట్టుకొని ఫోటో దిగి రవి అన్న చెప్పే వాట్సాప్ నెంబర్ కి పంపించండి. ఓకేనా అక్క? మంచి యాక్టివిటీకి ఏమి ఇస్తారక్క? 10 క్లాప్స్ అక్క? అక్క మంచిగా చేసిన వాళ్ళకి ఏమి ఇస్తారక్క? 10 క్లాప్స్? రవి అన్న అది చెప్తారక్క దాని గురించి. ఓకే అక్క. రవన్ అన్న చెప్పండి. ఓకే, జస్ట్ ఫర్ ఫన్. ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. కానీ షైనీ
రవి అసలు కెన్ యూ ఇమాజిన్ పిల్లలు ఇంత ఫాస్ట్ గా చేసేసి చూపిస్తున్నారు. యా చాలా స్పీడ్ గా ఉన్నారు అక్క. మీరు వాళ్ళకి వాళ్ళ కళ్ళ ముందు చేయటం నిజంగా అది చాలా వాళ్ళకి ఇంట్రెస్టింగ్. అదే సో దట్ దే ఆర్ డూయింగ్ వెరీ పేరెంట్స్ కి ఫాస్ట్. థ్యాంక్ యూ చెప్పాలి అక్క, వాళ్ళు అంత గైడ్ చేస్తున్నందుకు. అవునా? పేరెంట్స్ పక్క నుంచి మరి వాళ్ళు హెల్ప్ చేయకపోతే పిల్లలు వెంటనే అన్ని తెచ్చుకోలేరు కదా. రైట్. సో వి థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ ఫర్ యువర్ సపోర్ట్, కేర్ అండ్ కన్సర్న్. తల్లిదండ్రులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. నైస్. అక్షయ్ పాల్ ఆల్రెడీ అరేంజ్ చేసేసాడు, తన బోట్ కి స్లోగన్ పెట్టేశాడు, అభిషేక్ అండ్ అక్షయ్ పాల్. నైస్. ఆర్నిక్ అండ్ అజిక్ కూడా ట్రై చేస్తూ ఉన్నారు, బట్ తర్వాత పెడతారు వాళ్ళు ఫోటో, నో ప్రాబ్లం. ఓకే, డోంట్ వరీ, మీరు చక్కగా టైం తీసుకొని చేయండి అండ్ సెండ్ ద పిక్స్ ఆఫ్ యువర్ యాక్టివిటీ. ఓ, స్మైలీ ఆఫ్ 6th class, she already arranged a slogan to her boat. Nice. Okay, and some of them are trying. Nice. Okay. So children, see you all tomorrow. Until then, bye bye. See you and take care. And over to Shiny Akka and Ravi bro. రవి అన్న ఓకే ప్రేర్ అక్క. చేయండి. ఓకే. పాల్ అది నంబర్ డిస్ప్లే చేస్తావా? చేస్తాను. ఓకే. పిల్లలు మీకు నంబర్ కనిపిస్తుంది కదా, ఆ నంబర్ అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని తర్వాత ఆ నంబర్ సేవ్ చేసుకొని మీరు ఫోటో తీసి ఆ నంబర్కి మీరు ఏదైతే తీసుకున్నారో ఆ ఇమేజ్ని ఫోటో తీసి పంపించండి. ఓకే. పాలు అలానే ఉంచి ప్రేయర్ చేసుకుందాము. పిల్లలు నంబర్ రాసుకోవాల్సిన వాళ్ళు రాసుకుంటూ ఉంటారు, మనం ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరులు తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి దేవా. నాన్న మరి ఈ దినం బ్రేక్అవుట్ రూమ్స్ ద్వారా ఈ సండే స్కూల్ రిట్రీట్లో మా తండ్రి దీన ప్రైమరీ లెవెల్ వారు చక్కగా నాన్న ఎక్స్ప్లెయిన్ చేయడానికి అతని వాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు. బిడ్డలకు అర్థం అవుతున్న సహాయం చేశారు, మీకు వందనాలు. పిల్లల్లో ఉన్న ఉత్సాహాన్ని బట్టి మీకు వందనాలు. వారి జీవిత పర్యంతం మీ జ్ఞాపకం గల్ఫ్లో సహాయం తెచ్చేయమని. ఓ మా తండ్రి, మా దేవ, మీకు వేలాది వందనాలు, మా ప్రభువును రక్షణ చేసి నా నడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. పిల్లలు, మనకి ఇక్కడ అయిపోయింది సెక్షన్. మళ్ళీ మనం అటు వెళ్తాము. మీకు జాయిన్ రూమ్ అని వస్తుంది, అది వెంటనే మీరు అటు వచ్చేయండి. ఓకే షైని, నేను క్లోజ్ చేస్తున్నాను మీ బ్రేక్అవుట్ రూమ్ని. థ్యాంక్ యూ జాయ్స్ అక్క ఫర్ బీయింగ్ విత్ us. వచ్చిన తర్వాత చెప్పారు కదా వీడియో అందరం దానికోసం వెయిట్ చేస్తున్నాం, నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాను.